వావ్, క్రిస్పీ క్రిస్పీ వడియాలు సూపర్ సూపర్ అండి. పక్కా కొలతలతో చెప్పేస్తా నేను, తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా టేస్టీ క్రిస్పీ క్రిస్పీ వడియాలు. చాలా టేస్టీ అండి, తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే మీరు. చాలా చాలా సూపర్ అండి. పక్కా కొలతలతో చెప్తా నేను. వీడియోని కిప్ చేయకండి, కంపల్సరీ చూసేయండి. వెళ్ళిపోద్దామా, చేసేద్దామా? రండి రండి ఫ్రెండ్స్, చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, బియ్యం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? సోనా మసూర్ బియ్యం అండి, కంపల్సరీగా తీసుకోండి. ఇవి ఎందుకు అని అనుకుంటున్నారా? పిండి వడియాలు పెట్టేసుకుందామండి. పూర్వకాలం నుంచి పెట్టుకునే వడియాలు, పిండి వడియాలు చాలా హెల్దీగా ఉంటారు. ఈ వడియాలు పెట్టుకోండి. ఇప్పుడు కాలంలో వడియాలు కాదండి ఇవి, పూర్వకాలంలో. కంపల్సరీగా వీడియో కిప్ చేయకండి, చూసేద్దాం. చూడండి, నేను నైట్ ఒకసారి దీంతో 2 తవలు నానబెట్టుకున్నానండి బియ్యం. నైట్ 2 తవలు వాటర్ పోసి 4-5 సార్లు కడిగేసుకుని నైటే కడిగేసుకుని నానబెట్టేసుకోండి. పొద్దున్న లేసిన తర్వాత మళ్ళీ 2 సార్లు వాష్ చేసే శుభ్రంగా మళ్ళీ కడిగేసుకుని అప్పుడు మిక్సీ పెట్టేసుకోండి. మెత్తగా పెట్టేసుకోండి, పేస్ట్ లాగా. ఎలా అంటే చూపించేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పెట్టుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి, అసలు స్మూత్ గా ఉండాలండి. ఇలా పట్టుకుంటే బరకన్నది ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, నాకు 2 తవల బియ్యానికి ఎంత పిండి అయితే వచ్చిందండి. వాటర్ 1/2 లీటర్ పట్టినాయండి. సేర్ బియ్యానికి 1/2 లీటర్ వాటర్ పట్టినాయి మిక్సీ పట్టడానికి. ఇవన్నీ లెక్కేనండి, పక్కా కొలతలతో చెప్తున్నా నేను. కంపల్సరీ చూడండి, ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, సాల్ అండి, ఒక సాల్ట్ చిన్న సగ్గుబియ్యం అండి, నైస్గా ఉండాలి. ఈ సగ్గుబియ్యం తీసుకోండి. తీసుకుని పొద్దున్న ఇవి నానబెట్టేసుకోండి, వాటర్ పోసుకుని. ఇలా ఇన్ని చూడండి, నాకు ఒక సాల్ట్ నానబెట్టుకుంటే ఒక సేర్ బియ్యానికి ఒక సాల్ట్ కంపల్సరీ ఇలా పోసుకోండి. చాలా చాలా బాగుంటాయండి, టేస్ట్ బాగుంటాయి, మెయిన్ క్రిస్పీగా ఉంటాయి. నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి, పూర్వకాలంలో ఇవి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఒక సేరు బియ్యానికి అవుతే నేను 15 కాయలు తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పేస్ట్లా పెట్టేసుకోండి, ఏమీ వేయద్దు. జీలకర్ర కానీ ఉప్పు కానీ ఏమీ వేయకండి, ఇలాగే పేస్ట్లా పెట్టేసుకోండి. లాస్ట్ని చూసుకుని వేసుకుందామండి. చూడండి, మీ కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నీట్గా 4 సార్లు వాష్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా మెత్తగా పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి. పూర్వకాలంలో ఇది వడియాలు చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇందులో వాటరు లెక్కేనండి, ఇందులో వాటరు లెక్కే, పిండిలో వాటరు, పచ్చిమిర్చిలో వాటరు లెక్కే. ఈ వాటర్ అన్ని కలిపి మనం ఒక సేర్ బియ్యం కదండి పేస్ట్ చేసుకుంటా, అన్నిటికీ కలిపి 11 చెంబులు వాటర్ పోసి బాగా ఉడికించండి. ఇలా 11 చెంబులు తీసుకోండి వాటర్. మనం ఒక చెంబు ఎన్నట్లోకి వెళ్ళినా కానీ 10 చెంబులు వాటర్ అంటే కంపల్సరీ పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, గిన్నె ఇంత పెద్దగా ఉండాలండి, చాలా చాలా పెద్దది. పిండి అది చెదురుతుంది కదా, అందుకని చాలా పెద్ద గిన్నె అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, 2-3 కొంచెం ఉడికేది గిన్నెది. చూడండి, ఇలాంటి గిన్నె తీసుకోండి మీరు కంపల్సరీగా. ఇలాగా 11 చెంబులు పోసేయండి. 10 చెంబులు అయితే పోసేసుకోండి. 11వ చెంబు అవి ఇవి అన్ని కడిగి పోసుకుందాం. ఒక 1/2 లీటర్ పిండిలోకి వెళ్ళి కదా వాటర్, ఇంకొక 1/2 లీటర్ కడిగి పోసేసుకుందాం. పక్కా కొలతలతో చెప్తున్నానండి. పటాపట్ ధన అయిపోతాయి, చాలా బాగా వస్తాయి. కంపల్సరీగా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, 9 చెంబులు పోసేసాను. ఇది 10వ చెంబు. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందామండి. బాగా నీళ్ళు మరగాలి, కుత్తా కంపల్సరీగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత గిన్నె ఉందో. ఇంత పెద్ద గిన్నె పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చెదరకుండా ఉంటుందండి, మన చేతుల మీదకి అది రాకుండా ఉంటుంది, కాలకుండా ఉంటాయి. అందుకని ఇంత పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. బాగా జిగురు వచ్చేదాకా ఉడకబెట్టాలి. టపటప అయిపోతుందండి. ఈజీ అనుకుంటే ఈజీ, కష్టం అనుకుంటే కష్టం. చాలా సులువుగా అయిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత అంటే కంపల్సరీ పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మరిగిపోతున్నాయి. మూత తీసేసుకున్నామండి. 10 చెంబులు వాటర్ పెట్టాను కదా, చూడండి ఎలా మసులుతున్నాయో. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా,
సన్న సగ్గుబియ్యం కదండి, గమ్ముని మగ్గిపోతాయి. నీట్గా శుభ్రంగా వేసేసుకోండి. బాగా కలబెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఉడుకుతూ మొదలుపెట్టినాయి కదా, సన్న సగ్గుబియ్యం కదా, పర్వాలేదండి. పిండి వేసేసుకోవచ్చు. ఇలాగా కొంచెం పలుసగా ఉండాలండి పిండి. ఫస్ట్ మనం కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుని కలిపేసుకుని పలుసగా గరిటె పెట్టి కలుపుకోండి. ఇలా పోసుకోండి. మనం పెట్టుకున్న మిక్సీ పిండి అంతా మొత్తం కూడా గోరువెచ్చని నీళ్ళు పోసి ఈ గిన్నెలోనే తీసుకుని కలుపుకోండి. మొత్తం కలిపి 11 చెంబులే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకళ్ళు కలుపుతా ఒకళ్ళు పోతా ఉండాలండి. గట్టి పడిపోతుంది. మొత్తం కలపాలి కదా, బాగా జిగురు వచ్చేదాకా ఉడకాలి. అన్నీ కలుపుకుని శుభ్రంగా బాగా ఉడికించుకోవాలి. ఒక 1 లీటర్ కడుక్కుని పోసుకోవాలండి మిక్సీ గిన్నె అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉడికించుకోండి. బాగా జిగురు రావాలండి. ఏమైనా గడ్డల్లాగా అది ఉంటే కరిగిపోతాయండి. లాస్ట్ని ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవచ్చు. ఎక్కువ కదా కలపలేము, అందుకని ఎక్కడన్నా గడ్డలు కడితే కట్టచ్చండి. అది బాగా ఉడికించుకోవాలి. కొత్త ఉడకలండి. మళ్ళీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. బాగా గట్టిగా ఉంటే కనుక ఒక 1 లీటర్ పోసుకోండి, ఎక్కువ వద్దు. బాగా జిగురు రావాలండి. జిగురు వచ్చే వరకు ఉడికించుకోవాలి. జిగురు వస్తేనే బాగా ఒక అరగంట అన్నా ఉడకాలండి. పగుళ్ళు అది రాకుండా ఉంటాయి. బాగా వచ్చేస్తాయి వడియాలు. బాగా ఉడుకుతూనే ఉంటుందండి ఈ పిండి. చూడండి ఫ్రెండ్స్, కల్లుప్పండి. మీకు ఎంత కావాలంటే అంత, ఎక్కువ మట్టికి అస్సలు వేసుకోవద్దు. టేస్ట్ చేసి మళ్ళీ వేసుకుందరు కానీ లైట్గా వేసుకోండి. వేగిన తర్వాత ఉప్పు వచ్చేస్తాయి. బాగా కలపండి. కలిపి బాగా ఉడికించండి. ఉడుకుతూనే ఉంటుందండి ఈ పిండి. పావుగంట ఉడకపెట్టుకుందామండి. చూడండి, పచ్చిమిర్చి అండి. మనకి కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. కానీ చిన్నపిల్లలు అది తినలేరు. మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి. చూసుకుని వేసుకోండి. నేనైతే ఒక 20-15 కాయలు మిక్సీ పట్టాను సేరు బియ్యానికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇందాక వేసిన ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాం. బాగా ఉడికించండి. ఉడుకుతూ బాగా ఉడకాలి. పక్కా కొలతలతో చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కారం సరిపోలేదండి, మళ్ళీ వేసుకుంటున్నాను నేను. చూసుకుని మీరు కూడా ఇలాగే వేసుకోండి. పచ్చిమిర్చి వల్ల చాలా టేస్టీ అండి. గుండె పక్కన ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఉప్పు చాలా చాలా రుచి అండి, మనకి టేస్ట్ని ఇస్తుంది. వరిపిండి అండి, చలవ చాలా బాగుంటుందండి టేస్ట్. అదిని వెనకటి పద్ధతిలో చెప్తున్నాను నేను. కంపల్సరీగా ట్రై చేయండి. ఇలాగే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికించండి. లైట్గా అక్కడ గడ్డలు ఉన్నాయండి, అయినా ఏమీ అవ్వదు. బాగా కుక్ అయిపోతుంది. వడియాలంటే సూపర్గా వచ్చేస్తాయి. మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జిగురుగా ఎలా పడుతుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి జిగురు ఎలా వచ్చిందో. ఇలా జిగురు వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చేద్దామండి. ఒక 5 నిమిషాలు అంతే. వేడిది పోసేసుకోవాలండి. ఇది ఎండలో చూపించేస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది కదా. లోటాల్లోకి బౌల్లోకి తీసేసుకుందామండి. అంతా కలిపేసుకుని బాగా చిక్కపడింది. కరెక్ట్గా ఉంటుందండి. గరిటె తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలాంటిది ఎలడుపు తీసుకోండి, చేయి కాలకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెమే తీసుకోండి, చేయి కాలిపోతుంది. కొద్దిగా తీసుకుని వేసేసుకుందామండి అన్ని బౌల్లోకి. చూడండి ఫ్రెండ్స్, అన్ని కూడా ఇలా బౌల్లో తీసేసుకోవాలి. మిగిలింది మూత పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వద్దాం మళ్ళీ అయిపోయిన తర్వాత. చల్లారకూడదండి పిండి మట్టికి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ గరిటెలు తీసుకోవాలండి కంపల్సరిగా. దాంట్లో ఒక గరిటె వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో సైజ్ చేసుకోవచ్చండి. ఇలా మడమని చేసేసుకోండి. ఒక క్లాత్ వేసుకోండి. ఒక కవర్ వేసేసుకోవాలి. పిండి తెచ్చుకున్నాం కదా, జీలకర్ర అండి, జీర్ణం బాగా అవుతుంది, అరుగుదలకు వస్తుంది. ఇలా వేసుకుని బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఇలా వేసేసుకోండి.
వడియాలన్నీ కూడా ఇలా పోసుకోండి గరిటెలతో. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేడిగా పోసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ పూర్తయిపోయినాయి. ఎన్ని వడియాలు అయిపోయినాయి చూడండి. సేర్ బియ్యానికి చూడండి, 2వ మంచం 3వ మంచం ఆఫ్. చూడండి ఫ్రెండ్స్, 2 మంచాలు ఫుల్ అయిపోయి 1 మంచం ఆఫ్ వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర లైట్గా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. లాస్ట్ వడియాలండి చూడండి, చిన్నవి 1/2 మంచం మిగిలిపోయింది. చాలా టేస్టీ అండి, తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వడియాలు పెట్టేసాం కదా, సాయంత్రానికి ఇలా ఎండిపోయినాయి. కానీ సాయంకాలం ఇంట్లో పెట్టేసుకోండి. తర్వాత ఇలా పొద్దున్నే ఇలా తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇవన్నీ కూడా ఎండలో పోసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కూడా వచ్చేసినాయో. చాలా బాగా వచ్చినాయి కదా, పగుళ్ళు అది ఏమీ రాలేదండి. జీలకర్ర అది చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎండలో పోసేసుకుందాం. ఇలా తీసేసి ఇలా అన్నీ కూడా ఒకటి తీసేయండి, వాటర్ కలపకుండా. ఇలా అయితే బాగుంటాయండి, నిలవ కూడా ఉంటాయి, గుమ్మలు కూడా ఎండిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, వడియాలు అయితే పెట్టేసాం కదా, తీసేసాం కదా. ఇలా అయితే ఎండబెట్టేసుకోవాలండి అన్నీ ఎండలో. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఎండుకోవాలండి, గలగలగలాడాలి. చూడండి ఫ్రెండ్స్, శబ్దం అయితే ఎలా వస్తున్నాయో, ఇంత బాగా ఎండుకోవాలండి. చూడండి ఎంత బాగా అయితే ఎండుకొనియో. ఇలా ఎండుకోవాలండి బాగా. జీలకర్ర చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా, ఇలా వేసుకోండి. లైట్ చేసుకుంటే చాలండి, ఇలా వచ్చేస్తుంది. ఇంట్లో అయితే ఇలా ఎండబెట్టేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, నేను సేర్ బియ్యానికి ఇన్ని వడియాలతో వచ్చేసినాయండి. చూడండి చాలా బాగుంటాయండి, ఒకటి కూడా పగిలిపోలేదండి. చాలా బాగా వచ్చేసినాయి, ముక్కలు కూడా అయిపోలేదండి. మీరు కూడా తప్పనిసరిగా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేపేసుకుందామండి, వేపుని చూసేసుకుందాం ఎలా వచ్చినాయి ఏంటి అని. వెళ్ళిపోదామా, వేపేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, ముగ్గుడైతే పెట్టేసుకున్నాం కదా. ఆయిల్ వేసేసుకుందామండి. మీకు ఏ ఆయిల్ కావాలో ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. వడియాలకి ఏ అయినా బాగానే ఉంటుంది, సూపర్గా ఉంటాయండి వడియాలకి. మీకు ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు. ఫుల్గా ఉంటేనే క్రిస్పీగా వస్తాయండి వడియాలు. నేనైతే ఎక్కువగా వేసుకుంటున్నా. ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, పొగలొస్తా ఉంది కదా. ఇప్పుడైతే చూడండి ఇవి తీసుకున్నాను నేను, వేసేసుకుందాం. చాలా బాగా వేగిపోతున్నాయండి, సూపర్గా. స్టవ్ ఆఫ్ చేసుకుందామా. చూడండి చాలా బాగా వేగిపోయింది, నాకైతే చాలా నచ్చేసిందండి. ఒకే దెబ్బకి 8 వడియాలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చేసిందండి. చాలా బాగున్నాయి. వేసుకుందామండి ప్లేట్లోకి. స్టవ్ ఆఫ్ చేసాం కదా. చూడండి, మనం ఇంకా గొమ్మ తీసుకుంటే కలర్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫాస్ట్గా తీసేసుకోవాలండి వడియాలు. ఇప్పుడు కూడా చూడండి కొద్దిగా వేస్తే ఎన్ని అయిపోయిందో, చాలా క్రిస్పీగా వచ్చేసినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, వడియాలు అయితే చాలా బాగా వేగిపోయినాయి కదా, సూపర్గా ఉన్నాయండి చూడటానికి కూడా. చూడండి జీలకర్ర అయితే చాలా బాగుంది, పచ్చిమిర్చి అయితే కరిగిపోయింది, కనపడతలేదు. ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంది, కారం ఉందండి. కొంచెం ఒక చిటికెడు అంతే అండి సాల్ట్ వేసుకుందాం. చిటికెడు అంటే చిటికెడు టేస్ట్కి అంతే కారం అండి. ఇది కూడా కొంచెం లైట్గా అంతే అండి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా వేసుకోవాలంతే, ఎక్కువ వద్దండి, లైట్గా అంతే టేస్ట్ కోసం. ఇలా ఉంది ఏంటి అని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అన్ని ఫుల్గా వేసేసుకున్నాం కదా, కొంచెం లైట్గా అంతే అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతే. స్టప్గా కావాలంటే ఇలా తినొచ్చండి, కానీ అన్నీ ఉన్నాయి కదా మనకు అందులో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తిని చూసేస్తాను ఎలా ఉంది ఏంటని. నోరు ఊరిపోతుందండి, నోట్లో పెట్టుకుంటే కలిగిపోతుందండి. చాలా బాగుందండి, సూపర్ అంటే సూపర్. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి, బాగున్నాయి. తప్పనిసరిగా మీరు కూడా ఎలా పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా టేస్ట్ అంటే అండి, ఆవిరేడియం టేస్ట్ ఉంటుంది కదా, అదే టేస్ట్ అండి. టేస్ట్ మట్టికి బాగా ఉడకబెట్టాం కదండి, ఆవిరేడియం రుచి వచ్చేసింది. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా తినాలనిపిస్తుంది, అట్లా మొత్తం తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తే చెప్పొద్దండి, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్.
సూపర్ అండి, చాలా చాలా టేస్టీ. అసలు తినే కొలది తినాలనిపించేస్తుందండి నాకైతే ఫ్రెండ్స్. ఈ కారంతో పుట్టుగా తినేస్తాను నేను. చాలా టేస్టీగా ఉందండి. చూడండి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతారని కంపల్సరీగా ట్రై చేస్తే మట్టుకి చాలా బాగా వస్తాయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను చెప్పాల్సిన పని లేదు, పక్కాగా చెప్తున్నాను, పక్కా కొలతలతో చెప్పానండి మీకు. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.